నామన్క్లేచర్ అగ్రెషన్ అనేది ఒకటి ఉంది. అంతర్జాతీయంగా ఇది చాలా కీలకమైనటువంటి విషయమే. పేర్ల యుద్ధం తెలుగులో చెప్పాలంటే. దీని గురించి మన అనలిస్ట్ చాడా శాస్త్రి గారు ఒక క్లియర్ కట్ అనాలిసిస్ చేశారు. తప్పకుండా లాస్ట్ వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో చూస్తూ. చైనా ఎత్తుగడలు, భారత్ గట్టి జవాబు. సరిహద్దుల్లో సైనిక ఘర్షణలు, దౌత్య చర్చలు ఎంత సహజమో మ్యాప్లలో స్థానాల పేర్లు మార్చడం కూడా అంతే వ్యూహాత్మకమైన యుద్ధతంత్రం. దీన్ని దౌత్య పరిభాషలో కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ లేదా నామన్క్లేచర్ అగ్రెషన్ అని అంటారు. భారతదేశ ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చాలా కాలం నుండి, చాలా సంవత్సరాల నుండి చైనా కల్పిత పేర్లు పెట్టడం, దాన్ని భారత్ ఖండించడం చేస్తూ వస్తోంది. అయితే మొదటిసారిగా భారత్ చైనాకు దాని భాషలోనే అంతే ధీటైనటువంటి జవాబిచ్చింది. చైనా ఎందుకు ఇలా పేర్లు మారుస్తోందనే విషయానికి వస్తే, చైనా అరుణాచల్ ప్రదేశ్ని తమ దేశంలోని భాగమైన జాంగ్నాన్ అంటే దక్షిణ టిబెట్ అని పిలుస్తోంది. కేవలం నోటి మాటగానే అనకుండా తన క్లెయిమ్ను ప్రపంచ వేదికలపైన సమర్థించుకోవడానికి కొన్ని పద్ధతులను ఉపయోగిస్తోంది. అందులో ఒకటి ల్యాండ్ బార్డర్స్ లా, చట్టపరమైనటువంటి ప్రాతిపదిక ఇది. 2022లో చైనా నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం సరిహద్దులోని ప్రాంతాలకు చైనీస్ లేదా మ్యాండరిన్ లేదా టిబెటన్ పేర్లను అధికారికంగా నిర్ణయించేటటువంటి అధికారాన్ని తన పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కట్టబెట్టింది. నెంబర్ 2, సిల్వర్ లైనింగ్ నెరేటివ్ అంటే ఒక చారిత్రకమైన హక్కుగా చూపించడం లాంటిదన్నమాట. అరుణాచల్ ప్రదేశ్లోని కొండలు, నదులు, కనుమలు, పట్టణాలకు వరుసగా 2017, 2021, 2023, 2024లలో చైనీస్ పేర్లతో కూడినటువంటి జాబితాను విడుదల చేసింది. ఈ ప్రాంతాలన్నీ పూర్వం టిబెట్ పాలనలో ఉన్నాయనే కల్పిత ఆధారాలను ప్రపంచానికి చూపించేందుకు ఈ పేర్లను మ్యాప్లలో ఉపయోగిస్తోంది. నెంబర్ 3, దౌత్యపరమైన ఒత్తిడి. భారత ప్రధాని, రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ను సందర్శించిన ప్రతిసారి చైనా తన నిరసన తెలపడంతో పాటుగా ఇటువంటి పేర్ల మార్పుల ప్రకటనలను విడుదల చేస్తూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇన్నాళ్ళు భారత్ ఈ పేర్ల మార్పును దౌత్యపరమైనటువంటి ఖండనలకే పరిమితం చేసింది. గతంలో చైనా ఏదైనా జాబితా విడుదల చేసినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అవిభాజ్య భాగం, కల్పిత పేర్లు పెట్టినంత మాత్రాన భౌగోళిక వాస్తవాలు మారిపోవు అని విదేశాంగ శాఖ ప్రకటనలు విడుదల చేస్తూ వచ్చింది. కానీ చైనా వైఖరిలో మార్పు రాకపోవడంతో భారత్ తన వ్యూహాన్ని మరింత దూకుడుగా మార్చాల్సి వచ్చింది. కేవలం ఖండించడమే కాకుండా చైనా ఆడుతున్న ఆట ద్వారానే చైనాకు సమాధానం చెప్పాలి అనే వ్యూహంతో భారత్ మొదటిసారిగా రెక్టర్ సైకాలజీ, టిట్ ఫర్ టాట్ కౌంటర్ స్ట్రాటజీ అంటారు, దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మొదటి దశలో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక స్పష్టత అంటే 2024లో ఆరంభంలో సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సరిహద్దుల్లోని 27 ప్రాముఖ్యమైన ప్రదేశాలకు లారా, థాగ్లా, కనుమ, లాంగ్జూ గ్రామం మొదలైనవి అధికారిక స్థానిక పేర్లని ఖరారు చేస్తూ భారత్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండవ దశలో వ్యూహాత్మక ప్రత్యుత్తరం అంటే 2024 మే, జూన్ నడుమ చైనా ఆక్రమిత టిబెట్ ఆటోనమస్ రీజియన్ TARలోని వాస్తవాధీన రేఖ అంటే LACకి సమీపంలో ఉన్నటువంటి దాదాపు 30 ప్రాంతాలకు చారిత్రక శతాబ్దాల నాటి పేర్లను భారత్ ప్రామాణీకరించింది. భారత్ కౌంటర్ అటాక్లోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసుకుంటే, ఆర్మీ అండ్ అఫీషియల్ మ్యాపింగ్ అంటే పాత చారిత్రక ఆధారాలు, వేదకాలం నుంచి ఉన్నటువంటి టిబెట్ పరిసర ప్రాంతాల సాంప్రదాయిక పేర్ల ఆధారంగా తయారైనటువంటి ఈ 30 నూతన పేర్లను ఇండియన్ ఆర్మీ మరియు భారత ప్రభుత్వం తమ అధికారిక రికార్డుల్లో చేర్చాయి. అంతేకాకుండా సరిహద్దు గ్రామాలను ఖాళీ అవ్వనివ్వకుండా అక్కడ మౌలిక వసతులను పెంచి ప్రతి గ్రామానికి చారిత్రక ప్రాధాన్యం ఉన్న భారతీయ లేదా స్థానిక పేర్లను స్థిరీకరించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు చైనా చర్యను ఎద్దేవా చేస్తూ, నేను మీ ఇంటి పేరు మారిస్తే అది నా ఇల్లు అయిపోతుందా, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్దే అని వ్యాఖ్యానించడం ద్వారా భారత కఠిన వైఖరిని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు అంటే రహదారులు, సొరంగాలు, ఎయిర్ స్ట్రిప్లు, వీటి నిర్మాణంతో పాటుగా మ్యాప్లలో స్థానాల పేర్ల విషయంలో కూడా భారత్ తగ్గడం లేదు. చైనా చేసే ప్రతి కార్టోగ్రాఫిక్ ప్రయత్నాన్ని దౌత్యపరంగా, సైనిక రికార్డుల పరంగా సమర్థవంతంగా తిప్పికొడుతూ
సార్వభౌమాధికారంపై ఏమాత్రం రాజీ పడేది లేదు అని స్పష్టమైనటువంటి సందేశాన్ని భారత్ ప్రపంచానికి అందించింది.